ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వైష్ణవి పక్కకొచ్చి ఫోన్ చేస్తూ ఉంటుంది అక్షితకి. అక్షిత కాలేజ్లో ఉంటుందన్నమాట. అక్షిత భువన కాలేజ్లోకి వెళ్తూ ఉంటారు. ఈ లోపల అక్షిత ఫోన్ రింగ్ అవుతుంది. తన ఫోన్ చూసుకుని ఇదేంటి మా మమ్మీ కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు మమ్మీ అని చెప్పి పల్లవి వచ్చింది, ఇందాక నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే, ఏంటి పల్లవి అక్కడికి వచ్చిందా, నీకు వార్నింగ్ ఇచ్చిందా అనగానే, అవును బేబీ, అసలు ఎంత ఇదిగా ఏం జరిగింది తెలుసా, ఆ గుండమ్మని నేను కొంచెం అంటే ఆ స్వామీజీకి దగ్గరికి వెళ్లకుండా కాఫీలో కొంచెం ఏదో కలిపాను. ఇక కొంచెం తనకి డ్రౌజీగా అనిపించి వాంతులు అలా అయ్యాయి. ఇక నేను చేశానని చెప్పి గుండమ్మని ఇక ఎంత ఇదిగా వార్నింగ్ ఇచ్చింది, చెయ్యి కూడా ఎత్తింది. మా అమ్మ నాన్నకి ఏమైనా జరిగిందంటే నీ వల్ల అస్సలు ఊరుకోను అని చెప్పి అటు మా ఇంట్లో అక్షిత ఉంటుంది కదా, దాన్ని కూడా పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు, పిచ్చి వేషాలు వేశారంటే నీకు నీ కూతురికి రేవెట్టేస్తాను అని చెప్పి ఎంత ఇదిగా వార్నింగ్ ఇచ్చింది బేబీ. అది ఆ పల్లవి ఇక్కడుంటే దాని సంగతి తేల్చేదాన్ని, కానీ అది అక్కడ ఆ ఇంట్లో ఉంటుంది కదా, నువ్వే ఏదో ఒకటి చేయాలి దాన్ని అని చెప్పి వైష్ణవి చెప్తుందనమాట. సరే మమ్మీ నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుందనమాట. ఇటు అక్షిత ఆ పల్లవి మామూలుది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇటు భువన అటు అక్షిత ఈ లోపల కాలేజ్కి రీచ్ అవుతారనమాట. ఇటు చరణ్ ఏమో తన కారులో వస్తాడు, పల్లవి తన స్కూటీ దిగి పార్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక పల్లవిని అలా ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటాడనమాట చరణ్. ఏంటి ఏం చూస్తున్నారు నన్ను అని చెప్పి కళ్ళెగరేస్తుంది అనమాట పల్లవి. ఏం లేదు అని చెప్పి చరణ్ మళ్ళీ అది యూజువల్గా కాలేజ్ లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఇక చరణ్ వెనకాల పల్లవి కూడా వస్తూ ఉంటే ఇక భువన అది గమనించి, అక్షిత అదిగో పల్లవి వచ్చింది కాలేజ్కి అనగానే, ఏయ్ ఇట్రావే అని చెప్పి అక్షిత పిలుస్తుందనమాట పల్లవిని. ఏంటి అని చెప్పి పల్లవి వెళ్తుందనమాట. ఇక అప్పుడు అక్షిత అంటుంది, ఏంటి మా ఇంటికి వెళ్ళావంట, మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చావంట, ఏంటి సంగతి అనగానే, ఓ అప్పుడే మీ మమ్మీ నీకు కాల్ చేసి పోస్ట్ కూడా చేసేసిందా నీకు, ఎందుకు వార్నింగ్ ఇచ్చానో కూడా చెప్పే ఉంటుంది కదా, మీ మమ్మీ కొంచెం తగ్గుంటే బాగుంటుంది, అలాగే నువ్వు కూడా తగ్గుంటే బాగుంటుంది, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను, నేను ఊరికే జస్ట్ వార్నింగ్ ఇచ్చాను, అది కూడా పిన్ని కదా అని చెప్పి ఊరుకున్నాను, ప్రతిసారి అలా ఎందుకు ఊరుకుంటాను, ఫస్ట్ అయితే వార్నింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, అది కూడా లిమిట్స్ క్రాస్ చేస్తే అప్పుడు చెప్తాను నీకు మీ అమ్మకి అని చెప్పి అంటుంది పల్లవి. ఏయ్ మా అమ్మని అంత అంటావా మాట అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మరి మీరు చేసే పనులు అలా ఉంటాయి, మామూలుగా ఉంటాయా మరి, పక్కనలకి కోపం తెక్కిచ్చేలాగా ఎవరినైనా రెచ్చగొట్టేలాగా అలా ఉంటాయి మరి నువ్వు నీ అమ్మ చేసే పనులు, మీ అమ్మ బుద్ధే నీకు కూడా వచ్చింది, పోన్లని ఈసారి కూరుకున్నాను, ఎక్కువ చేసింది అనుకో మీ అమ్మ, మీ అమ్మకి నీకు కలిపి ఒక్క పిడిగుద్దు వీపు మీద వీపు వంచి ఒక్కటి గుద్దిచ్చాననుకో అంతే, మీరు భూమికి అతుక్కుపోతారు, చూసుకోండి మరి అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. అప్పుడు భువన, ఏయ్ ఏంటి ఇష్టం వచ్చినట్టుగా అక్షితని తిడుతున్నావు అని భువన అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, ఏయ్ భువన పెట్ట పర్సనాలిటీ, ఒక్క గుద్దు గుద్దాను అనుకో నీ పని అవుట్ అయిపోతుంది, ఇంకో అరగుద్దు వేస్ట్ అయిపోతుంది, సో నువ్వు ఎందుకు నువ్వు ఏమి మాకు మ్యాటర్లో సంబంధం లేదు, ఎందుకు ఊరికే ఇన్వాల్వ్ అవుతావు, నువ్వు దూరంగా ఉంటేనే బెటర్, లేదంటే నీకు పడతాయి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి అలా వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళకి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల రూమ్లో ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది సుమలత. ఇక సుమలత వచ్చి అక్షిత భువనల్ని అడుగుతుంది, ఏంటి ఆ పల్లవి ఏంటి వార్నింగ్ ఇస్తుంది ఏమంటుంది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత చెప్తుంది, నాకే వార్నింగ్ ఇస్తుంది అంటే ఈ పల్లవి, అసలు ఈ పల్లవి కాలేజ్లో ఉండడానికి వీల్లేదు, అసలు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, మా ఇంటికి వెళ్ళి మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చిందంట అని చెప్పి అనగానే, అవునా అని చెప్పి సుమలత షాక్ అవుతుంది. ఇక భువన కూడా చెప్తుంది, ఆంటీ ఇదిగో ఈ అక్షితని వాళ్ళ అమ్మని వంగిపెట్టి గుద్దుద్దంట ఆంటీ, మాకు కూడా వార్నింగ్ ఇచ్చింది, పైగా మాకు ఇప్పుడు ఎంత ఇదిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడమే కాకుండా అని చెప్పి భువన అంటూ ఉంటే, దీన్ని అసలు కాలేజ్లో ఉండకూడదు ఆంటీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, నేను అదే ఆలోచిస్తున్నాను, ఇంతకుముందు అంటే ఆ గుండమ్మ ఉండేది, మనం పల్లవిని ఏం చేయాలన్నా గుండమ్మ వచ్చి అడ్డుపడేది, ఇప్పుడేముంది గుండమ్మ లీవ్లో ఉంది కాబట్టి సో మనని అడ్డుకునే వాళ్ళు లేరు, ఏదో రకంగా పల్లవిని పంపించేస్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి గుండమ్మ వస్తుందనమాట. అది మీ తరం కాదు అని చెప్పి వస్తుంది. ఏంటి ఎవరు మాట్లాడుతున్నారని వెనక్కి తిరిగి చూడగానే గుండమ్మని చూస్తారనమాట సుమలత, అక్షిత, భువన. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక భువన, అదేంటి ఇవి డ్రెస్లో ఉంది కదా, ఇదేంటి కాలేజ్కి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గుండమ్మ వచ్చి, ఏంటి అక్షిత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, అక్కడ మీ అమ్మ బుద్ధి మారదు, ఇక్కడ నీ బుద్ధి మారదు, పల్లవి నీకు మంచి చేయాలనే చూస్తుంది, కానీ మీరే ఏదో ఒకటి చేసి కెలుక్కుంటారు, ఎందుకు ఊరికే పల్లవిని మీరేంటండి మాట్లాడితే పల్లవిని ఎప్పుడు పంపించాలా ఏంటి అని,
నేను ఉన్నంత కాలం పల్లవిని మీరు ఏమీ చేయలేరు అని చెప్పి అంటుందనమాట గుండమ్మ. అప్పుడు సుమలత అంటుంది, సరే కాలేజీలో నువ్వు ఎటు సపోర్ట్‌గా ఉంటావు పల్లవికి. ఇంట్లో ఇంట్లో ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నా కొడుకు చేత పల్లవితో కాపురం చేయించగలుగుతావా? లేదు కదా! ఏం చేస్తావు? అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది, చూడండి మీరనుకుంటేనో, నేననుకుంటేనో పల్లవి చరణ్‌ల పెళ్లి జరగలేదు. ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరిని కలిపాడు. ఇక వాళ్ళిద్దరు కలవాలి అంటారా? అది ఆ దేవుడే చూసుకుంటాడు. మనం చేసేదేం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. నేను చెప్పాను కదా! ఖచ్చితంగా నీ కొడుక్కి మనసులో పల్లవి అంటే ప్రేమ ఉంది. కాతే అది బయటపడట్లేదు. ఏదో కొన్ని కారణాల వల్ల. కానీ ఖచ్చితంగా నీ కొడుకు తెలుసుకుంటాడు. ఆ రోజు కూడా త్వరలో వస్తుంది. మీరే చూస్తారులే అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇటు పక్క క్లాస్‌కి వెళ్తూ ఉంటాడనమాట చరణ్. సడన్‌గా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి. తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాటిల్ ఉండదు. ఇక వెనకాలే ఉన్న పల్లవి గమనిస్తుంది. ఇక గబగబా వచ్చి చరణ్‌ని హగ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా తన ఎక్కుళ్ళు ఆగిపోయి చరణ్ షాక్‌లో అలా ఉండిపోతాడనమాట. ఏయ్! ఏంటి హగ్ చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇటుపక్క గుండమ్మ గమనించి ఒక్కసారి అటు చూడండి అని చెప్పి పల్లవి చరణ్‌ని చూపిస్తుందనమాట సుమలత వాళ్ళకి. వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి నా కొడుకు వీళ్ళిద్దరేంటి హగ్ చేసుకొని అని చెప్పి. ఇక గుండమ్మ అంటుంది, చూసారుగా వాళ్ళిద్దరు రొమాన్స్. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది. మీరు ఎన్ని చేసినా ఇప్పుడు కూడా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. నేనేమనుకుంది కాదు కదా! సో వాళ్ళిద్దరిని విడదీసేది ఎవ్వరి తరం కూడా కాదు. మీ తరం కాదు, నా తరం కాదు. సో వాళ్ళిద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారు చూసారుగా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటంటే ఇది అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఏ కళ్ళు కనిపించట్లేదా? నీకు కనిపిస్తుంది, నాకు కూడా కనిపిస్తుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇటు పక్క చరణ్ ఏమో, ఏ ఏంటి హక్ చేసుకున్నావు అని చెప్పి అనగానే, అబ్బాయి ఏం లేదండి, అంటే మీకు ఎక్కుళ్ళు వస్తున్నాయి కదా ఆగిపోయాయా అనగానే, ఏ అవును ఆగిపోయాయి అని చెప్పి చరణ్ అంటాడు. మీరేమో మీ వాటర్ బాటిల్ ఉందా అని చూసుకున్నారు, వాటర్ లేవు, అందుకే జస్ట్ అలా చేశాను. నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ బోల్డెన్ ఉన్నాయండి, ఉపయోగించుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు చరణ్, నీకు బాగానే ఉపయోగించి నేను బలైపోవాలమ్మా అని చెప్పి అంటాడు చరణ్. ఇక చరణ్ నేను క్లాస్కి వెళ్తాను అనగానే తన బ్యాగ్ జిప్ ఓపెన్ అయ్యి ఉండేసరికి బుక్ ఒకటి కింద పడిపోతుంది. ఏమండి మీ బుక్కు అని చెప్పి బుక్ తీసి ఇవ్వబోతూ ఉంటుంది పల్లవి. చరణ్ కూడా తీసుకోబోతూ ఉంటే ఇద్దరికి తల గుద్దుకుంటుంది. ఏమండి కొమ్ములు వస్తాయండి, ఇంకొకసారి గుద్దుకోవాలి అని పల్లవి అంటూ ఉంటే, నీకు ఆల్రెడీ కొమ్ములు ఉన్నాయిగా అనగానే, నాకు కొమ్ములు ఉన్నాయి, మీకు కొమ్ములు వస్తే బాగోదు కదా అని చెప్పి పల్లవి గుద్దుతుందనమాట. ఒక గుద్దుకే వెళ్ళి గోడకు అతుక్కుపోతాడు చరణ్. ఏంటి ఏం చేసావు అని చరణ్ అంటూ ఉంటే, ఏం లేదండి జస్ట్ అలా గుద్దానంతే అనగానే, వామ్మో నీ పక్కన మాత్రం ఉండకూడదు, ఉంటే ఇలాగే ఏదో ఒకటి చేస్తావు, ఆడుకుంటావు నాతోని అని చెప్పి చరణ్ గబగబా క్లాస్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇక పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. చూశారుగా వాళ్ళిద్దరూ సరదాగా బాగానే ఉంటారు మీరు లేకపోతే పక్కన అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వచ్చేస్తుందనమాట. ఇక పల్లవి అని చెప్పి వచ్చి గుండమ్మ పలకరిస్తుంది పల్లవిని. అదేంటమ్మా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాలేజ్లో ఏంటి నువ్వు అని పల్లవి అంటూ ఉంటే, ఏం లేదమ్మా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ లోపల స్వామీజీని కలుద్దాం అనుకుంటే ఆయనేమో వారం రోజులు అందుబాటులో లేరంట. ఇక ఇంట్లో ఒక్కదాన్ని ఇక మైండ్ ఏవో పిచ్చి ఆలోచనలు ఉంటాయి. అదే కాలేజ్లో అయితే నువ్వు ఉంటావు, నాకు కూడా ఏదో ఒక పని ఉంటుంది కదా, అందుకే ఇలా వచ్చానమ్మా. సరే నువ్వు క్లాస్కి వెళ్ళు అని చెప్పి గుండమ్మ కూడా తన క్లాస్కి వెళ్ళిపోతుంది. మరోపక్క క్లాస్ రూమ్ చూపిస్తారనమాట. క్లాస్లో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు చంటి, చరణ్, అక్షిత, భువన, ఇటు పల్లవి అందరూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్సే ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఊరికి ఫోన్ చేసి విసిగిస్తారు, నేను అరేంజ్ చేస్తానని చెప్తున్నాను కదా అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక పల్లవి గమనించి, ఏంటంజీ కంగారుగా టెన్షన్గా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి, ఏమైనా ఉంటే చెప్పు అని పల్లవి అడుగుతూ ఉంటుంది. అబ్బే అదేం లేదే, నువ్వెందుకు అంటే సరిగ్గా వినలేదనుకుంటా, నేనేమి టెన్షన్లో లేను అని అంజీ అంటూ ఉంటాడు. లేదు నువ్వు మాట మారుస్తున్నావు అని పల్లవి అంటూ ఉంటే ఈ లోపల చరణ్ కూడా వచ్చి, ఏమైంది అనగానే, ఇదిగో అంజీ మన దగ్గర ఏదో దాస్తున్నాడు, తను ఏదో టెన్షన్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పల్లవి. అందరినీ అన్నీ నువ్వే అనేసుకుంటావు, నీకు అన్నీ తెలిసినట్టు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అక్షిత వచ్చి, ఈ పల్లవికి ఎప్పుడూ ఇంతే, అన్నిట్లో పెద్ద తనే ఏదో అన్నీ చేయగలదని, తనే తెలియగలదని అనుకుంటుంది, అసలు యాక్చువల్గా నీకన్నా నేను తెలియగలదాన్ని, బలశాలిని కూడా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాకన్నా బలవంతురాలివి, తెలియగలదానివా అనగానే అప్పుడు ఇక చరణ్ అంటాడు, హలో మీ ఇద్దరికన్నా తెలివైన వాడిని నేను అని చెప్పి అనగానే, కావాలంటే పోటీ పెట్టుకుందాం అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ వచ్చి,
అక్షితతో అంటాడు, "అక్షిత, బలంలో అదే గెలుస్తుంది. తెలివిలో మనం గెలవాలి. కొంచెం అలా ఆలోచించు" అనగానే, "సరే అయితే పోటీ పెట్టుకుందాం" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక సరే మనిద్దరం పోటీ పెట్టుకుందాం అని చెప్పి చరణ్ బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక సర్కిల్ గీసేసి వస్తాడు. "ఏంటి సర్కిల్ గీశారు" అని పల్లవి అంటూ ఉంటే, "ఇప్పుడు నేను కళ్ళకి గంతలు కట్టుకుంటాను. నువ్వు చూసావు సర్కిల్, నేను చూసాను సర్కిల్. కళ్ళకి గంతలు కట్టుకొని వెళ్ళి మన పేరు ఆ రౌండ్ సర్కిల్‌లో రాయాలి. బయటకొచ్చిందనుకో వాళ్ళు ఔట్. ఓకేనా? ఫస్ట్ నేను వెళ్ళి రాస్తాను" అని చెప్పి చరణ్ కళ్ళకి గంతలు కట్టుకొని తను వెళ్ళి తన పేరు రాస్తాడనమాట చరణ్ అని. ఎన్ అనేది లాస్ట్ ఎన్ అనేది బయటకొచ్చేస్తుంది సర్కిల్ బయటికి. తను కళ్ళు తీసి అదే కళ్ళ గంతలు తీసి చూడగానే ఎన్ అనేది బయటుంటుంది. ఇక పల్లవి నవ్వుతూ ఉంటే, "ఎన్ ఒక్కటే కదా బయటకొచ్చింది. నీ పేరు రాసి చూపిచ్చు. అప్పుడు చూద్దాము" అని చెప్పి అంటాడు చరణ్. "నేను కూడా రాస్తాను" అని చెప్పి పల్లవి కూడా తను కళ్ళకి గంతలు కట్టుకొని స్టేజ్‌కి వెళ్ళి తన పేరు రాయబోతూ ఉంటుందనమాట. అయితే తను కొంచెం కోల్చుకొని ఆ సర్కిల్ ఎక్కడుందని కొంచెం ఎస్టిమేట్‌తోని కొంచెం కొలిచి తెలివిగా తన పేరు కరెక్ట్‌గా సర్కిల్‌లో రాసేస్తుందనమాట. ఇక తను కళ్ళకు గంతలు విప్పుకొని చూడగానే తన పేరు కరెక్ట్‌గా అందులో ఉంటుందనమాట. చూసారుగా నా తెలివితేటలు. నేను ఎప్పుడు ఇంతే. ఈ పల్లవి హిస్టరీలో ఓడిపోయిందే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "కరెక్ట్ వదిన, నువ్వు ఎప్పుడు గెలుస్తావు" అని చెప్పి చంటి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మరోపక్క ఇటు కాలేజ్‌లో వేరే స్టూడెంట్స్‌తో గొడవే ఉంటుంది కదా ఆల్రెడీ. అంటే వాళ్ళు వేరే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి కబడ్డీ ఆడుతూ ఉంటారు కాలేజ్ బయట. ఇక వాళ్ళొస్తారనమాట పోటీకి. ఆల్రెడీ చరణ్ ఛాలెంజ్ చేస్తాడు కదా! ఇక ఫ్రెండ్స్ వచ్చి, "రేయ్ చరణ్, నువ్వు రావాలిరా, వేరే కాలేజ్ వాళ్ళొచ్చారు. మనం కబడ్డీ పోటీలో పాల్గొనాలి" అని చెప్పి వస్తారనమాట. ఇక చరణ్ బయట నించుంటాడు. ఇటు చరణ్ వాళ్ళ కాలేజ్ తరపు నుంచి టీము, అటు వాళ్ళ కాలేజ్ తరపు టీము ఇద్దరు కలిసి కబడ్డీ ఆడుతూ ఉంటారనమాట. ఇక చరణ్ ఏమో చూస్తూ ఉంటాడు. పోటీ జరుగుతూ ఉంటుంది. ఇక అవతల టీం వాళ్ళేమో, "మీ కాలేజ్ గ్రౌండ్‌ని వదులుకోవడానికి సిద్ధపడి ఉండండి. ఎందుకంటే గెలిచేది మేమే" అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగేది. నచ్చిన లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.